హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ నేను మన ఛానల్లో బాదుషా అయితే ట్రై చేస్తున్నానండి. ఫస్ట్ టైం చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, పర్వాలేదు. టేస్ట్ అయితే చాలా బాగుంది. భయపడకుండా మీరు కూడా ట్రై చేయండి. ముందుగా 1.5 కప్ వరకు మైదా పిండి తీసుకున్నాను. అందులో చిటికెడంతా సాల్ట్, చిటికెడంతా వంట సోడా కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాను. సాల్ట్, వంట సోడా అంతా మైదా పిండికి పట్టేలాగా కలుపుకున్నాను. తర్వాత ఇందులో మనము ఏ కప్పుతో అయితే మైదా పిండి తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు పెరుగు తీసుకున్నాను. పెరుగు కూడా తీసుకొని పెరుగు అంతా వేసి బాగా మిక్స్ చేసుకున్నాను. మరి ముద్దలా కాకుండా బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మరి గట్టిగా కాకుండా మరి పల్చగా కాకుండా పిండి కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా పిండి కలుపుకోవాలి, కొంచెం లూజ్గా. తర్వాత ఇప్పుడు మనము అదే కప్పుతో 1.5 కప్పు చక్కెర తీసుకున్నాము. చక్కెర ఒక గిన్నెలోకి వేసుకొని అదే కప్పుతో 1 కప్పు వరకు వాటర్ వేసుకొని చక్కెర అంతా కరగబెట్టి లేత తీగ పాకం వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. చూస్తున్నారు కదా, ఒకసారి గంటతో కలుపుకుంటూ ఉండండి. చక్కెర అంతా ఈజీగా కరిగిపోతుంది. ఇప్పుడు లేత తీగ పాకం వచ్చేంత వరకు ఉడకనివ్వాలి షుగర్ సిరప్ని. వచ్చిన తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి. కొంచెం గోరువెచ్చగా అవ్వాలి ఈ షుగర్ సిరప్ అంతా. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే తీగ పాకం అయితే వచ్చిందండి. వచ్చిన తర్వాత వీటిని ఇంకా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని మనకు డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మరి హై ఫ్లేమ్లో కాకుండా కొంచెం మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేడి చేయాలి. ఇది ఆయిల్ వేడి అయ్యే లోపల ముందుగా మనం కలిపి పెట్టుకున్నటువంటి మైదా పిండి ముద్దని చిన్న చిన్న ఉంటల కింద చేసుకొని కొంచెం లావుగానే ఒత్తుకోవాలండి. ఒత్తుకున్న తర్వాత వీటి మధ్యలో ఒక బొక్క పెట్టుకోవాలి. ఒక హోల్ పెట్టుకొని వీటన్నిటిని పక్కన పెట్టుకోవాలి. మనకి ఎన్ని బాదుషాలు కావాలో అన్నీ. చూస్తున్నారు కదా, ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే మిగిలినటువంటి అన్నిటిని కూడా చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము నూనె కాగింటుంది, అందులో వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు గోరువెచ్చగా కాగనివ్వాలి. అందులోనే వేసేసాలి బాదుషాలు అన్నిటినీ. వేసేసిన తర్వాత ఒక 2 మినిట్స్కి ఈ బాదుషాలు అనేవి పైన తేలుతాయండి. ఒకేసారి హై ఫ్లేమ్లో బాదుషాలను వేయిస్తే లోపలంతా వేగవు, పచ్చి పచ్చిగా ఉంటాయి. అందుకే లో ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ను బాదుషాలను వేయించాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే బాదుషాలు పైకి వస్తున్నాయి. ఆయిల్లో నుంచి పైకి వచ్చిన తర్వాత వీటిని రెండో వైపు కూడా టర్న్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే రెండు వైపులా వేయించుకోవాలి. వేగిన తర్వాత వీటిని షుగర్ సిరప్లో వేసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే ఇలా బాగా బాదుషాలు అనేవి రెండు వైపులా వేగింటాయి. తర్వాత వీటిని తీసుకొని ముందుగా మనము చల్లారబెట్టుకున్నటువంటి షుగర్ సిరప్లో వేసుకోవాలి. షుగర్ సిరప్లో వేసుకున్న తర్వాత మిగిలినటువంటి కూడా బాదుషా అన్నిటినీ బాగా నూనెలో వేయించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా షుగర్ సిరప్లో వేసుకున్నటువంటి బాదుషాల్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. రెండో వైపు కూడా టర్న్ చేసుకొని పైన కొంచెం చక్కెర పాకంని యాడ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. రెండు వైపులా షుగర్ సిరప్ వేసుకున్న తర్వాత రెండోసారి కూడా వేయించుకున్నటువంటి బాదుషాలు అన్నిటినీ వేసేసి ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఫస్ట్ టైం కూడా ఎలాంటి భయం లేకుండా ఇంట్లోనే ఈజీగా బాదుషాలను తయారు చేసుకోవచ్చు. మీకు నేను చేసినటువంటి బాదుషాలు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి.